ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశాల జాబితాలో ఇండియా ముందున్నప్పటికీ చైనాకి, ఇండియాకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ చైనాలో చూసుకున్నట్లయితే భూభాగం పరంగా ఇండియా కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ గమనించవలసిన మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు ఒకవేళ డయాగ్నల్ లైన్ని డ్రా చేసినట్లయితే అది చైనాలోని నార్త్ ఈస్ట్ నుండి సౌత్ వెస్ట్ వరకు వస్తుంది. ఈ లైన్ ఈస్ట్ వైపు ఉన్న చైనా టోటల్ పాపులేషన్లో 94% అంటే దాదాపు 100 కోట్ల మంది జీవిస్తున్నారు. అయితే ఓన్లీ 6% ఆఫ్ ద రిమైనింగ్ పాపులేషన్ ఈ లైన్కి వెస్ట్ సైడ్ అంటే 57% ఆఫ్ ద టోటల్ ల్యాండ్లో నివసిస్తున్నారు. ఇక్కడ మనం స్పేస్ నుండి చూసినప్పుడు చైనా భూభాగంపై సివిలైజేషన్లో డిఫరెన్స్ని మరింత స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ ప్రకాశవంతంగా బ్రైట్ లైట్స్ లైన్కి ఈస్ట్ సైడ్లో ఎక్కువగా ఉండడాన్ని గమనించవచ్చు. లైన్కి వెస్ట్ సైడ్లో చూసుకుంటే ఆ లైట్స్ డెన్సిటీ ఉండదు. చాలా వరకు డార్క్గా మరియు ఎంటీగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఒక శతాబ్దం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే అనగా 1935లో యాంగ్యోంగ్ అని పిలువబడిన వ్యక్తి ఈ లైన్ని గీసి చైనీస్ జనరల్ ఆఫ్ జియోగ్రఫీలో పబ్లిష్ చేశారు. అయితే అతను 96% పాపులేషన్ ఈస్ట్ సైడ్లో ఉన్నట్లు, మిగిలిన 4% ఈ లైన్కి వెస్ట్ సైడ్లో నివసిస్తున్నట్లు చెప్పారు. అయితే అప్పటి చైనీస్ పాపులేషన్ ఇప్పటి పాపులేషన్లో 3వ వంతు మాత్రమే ఉంది. అంటే దాదాపు 50 కోట్లు అన్నమాట. ఇలా ఒక దేశం తన భూభాగంలో సగం మాత్రమే ఉపయోగించుకునేలా ఉండడానికి అత్యంత ముఖ్యమైన కారణాలు ఇప్పుడు చూద్దాం. అంతేకాకుండా మిగిలిన భూభాగం 57% ఉండగా అది ఎందుకు మానవుల నివాసానికి నిరుపయోగంగా ఉందో చూద్దాం. ఈ 100 సంవత్సరాలలో భారీ సంఘటనలే జరిగాయి. చైనా జనాభా 3 టైమ్స్ పెరగడం, ఇంత పెద్ద దేశమైన చైనాను ఏకంగా జపాన్ ఆక్రమించాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. తరువాత కమ్యూనిజం కూడా వచ్చింది. ఈ గ్యాప్లో ఎకనామికల్గా చైనా మంచి లాభాలను చూసింది. ఏకంగా వరల్డ్స్ 2nd మోస్ట్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగింది. అయితే ఇక్కడ ఈ 100 సంవత్సరాలలో ఎన్ని సాధించిన చైనా వాటి భూభాగం సంబంధించిన సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా రీజన్సే కనబడుతున్నాయి. ముందుగా ఈస్ట్ సైడ్ అంటే చైనాలో ఎక్కువ భాగం ప్రజలు ఉపయోగిస్తున్న భాగం. ఇక్కడ మనుషులు తమ జీవనాన్ని గడపడానికి కావాల్సిన ప్రకృతితో ముడిపడిన మౌలిక సదుపాయాలు ఉండడం ఒక పెద్ద కారణం. అంతమంది అవసరాలకు కావాల్సిన బేసిక్ నీడ్స్ వనరులు ఇక్కడ ఉన్నాయి. ఎల్లో రివర్, యాక్సిస్ రివర్ వరల్డ్స్ టాప్ లార్జెస్ట్ రివర్లలో పేరుగాంచిన ఈ 2 రివర్స్ చైనాలోనే ఉన్నాయి. ఈ 2 నదులు నార్థన్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వాతావరణం వేడిగా ఉండడంతో వర్షాలు బాగా పడతాయి. అయితే సౌత్ సైడ్ లో వాటర్ బాడీస్ లేవా అంటే ఉన్నాయి. సియాచిన్ బేసిన్ అని పిలువబడే ఈ అతిపెద్ద వాటర్ బాడీ చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉండడంతో ఇది నెగిటివ్ పాయింట్ అయిపోయింది. మనం చూసుకున్నట్టయితే దానితో పాటు మంచి నీరు ఉన్న నదుల చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ ప్రజలు నివాసాలను ఏర్పాటు చేసుకోవడాన్ని గమనించవచ్చు. చరిత్రలో ఎన్నో నాగరికతలు నదుల చుట్టూ ఏర్పడినట్టు చైనాలో కూడా అదే జరిగింది. వెస్ట్ సైడ్లో మనుషులు నివసించడానికి ఆమోదయోగ్యంగా లేని పరిస్థితులే ఉన్నాయి. అంటే సారవంతమైన నేలలు ఉండవు. కొన్ని ప్రాంతాలలో కొండలు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఎడారులు కూడా ఉన్నాయి. అయితే ఈస్ట్ సైడ్ లో చూస్తే దీనికి భిన్నంగా ఉంటుంది. అక్కడ పారే మంచినీరు, నివాసానికి అనుకూలంగా ఉండే చదునైన మైదాన ప్రాంతాలు, అంతేకాకుండా పంటలు పండించడానికి అనుకూలమైన సారవంతమైన నేలలు కూడా ఉంటాయి. ఇప్పుడు హిమాలయాస్ కి 57% ఆఫ్ ద చైనీస్ అన్యూజ్డ్ ల్యాండ్ కు గల లింకును చూద్దాం. సౌత్ సైడ్ బార్డర్ అంతా కూడా హిమాలయాల నీడతో నిండిపోయి ఉంటుంది. దీని పక్కన టిబెట్ ప్లాటూ ఉంది. దాని పక్కనే టక్లమకం డెజర్ట్ అండ్ గోబీ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ ఓషన్ నుండి వస్తున్న భారీ వర్షాలను కలుగజేసే మబ్బులని అత్యంత ఎత్తుగల హిమాలయ పర్వతాలు బ్లాక్ చేస్తున్నాయి. దాని ఫలితంగా ఆ హిమాలయాలకు ఆవల వైపున ఉన్న టిబెట్ ప్లాటూ, టక్లమకం డెజర్ట్ అండ్ గోబీ డెజర్ట్స్ అని పిలువబడే ఈ ప్రాంతాలు వర్షాలు లేక అత్యంత డ్రై ఏరియాస్గా మారాయి. వర్షాలు ఉండవు కాబట్టి నీరు సరిపోదు కాబట్టి వ్యవసాయం చేయలేదు కాబట్టి అక్కడ సివిలైజేషన్ కూడా ఏర్పడలేదు. ఇప్పటి వరకు మనుషులు వెస్ట్ సైడ్లో ఎందుకు నివసించట్లేదు అన్న క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికింది. కాకపోతే ఆ వెస్ట్ సైడ్ని వేరే విషయాలకు ఉపయోగించుకోవచ్చు కదా అన్న డౌట్ రాకమానదు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. సౌత్ సైడ్ హిమాలయ పర్వతాల వల్ల ఎడారులు ఏర్పడ్డాయి. ఆ 2 డెజర్ట్లు ఉన్న లొకేషన్ మరోవైపు నుండి చూసినట్లయితే అనగా నార్త్ సైడ్లో సైబీరియాకి చాలా దగ్గరగా ఉండడం వల్ల
ఈ డెజర్ట్లో ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి. పేరుకు ఇవి డెజర్ట్స్ అయినా వింటర్ టైంలో ఆర్కిటిక్ వద్ద నుంచి వచ్చే చల్లటి గాలుల వల్ల డెజర్ట్లో ఉన్న టెంపరేచర్ ఏకంగా -40°C పడిపోతుంది. అంతేకాకుండా దీనికి కంప్లీట్ ఆపోజిట్గా సమ్మర్లో అయితే 40°C నుంచి ఒక్కొక్క టైంలో దీన్ని మించిన టెంపరేచర్ కూడా రీచ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ 35° రేంజ్లో వితిన్ 24 అవర్స్లో జరిగిపోతాయి. అంతేకాకుండా ఇవి చాలదన్నట్టు ఈ సిచ్యువేషన్ వర్స్ట్ అవ్వడానికి ఈ డెజర్ట్లో ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఏకంగా సంవత్సరానికి 3000 పైచిలుకు స్క్వేర్ కిలోమీటర్ల చొప్పున ఈ డెజర్ట్ పెరిగిపోతుంది. టక్లమకం అని పిలువబడే ఆ డెజర్ట్లో మనుషులు జీవించడం పక్కకు పెడితే అసలు అక్కడికి వెళ్ళడమే చాలా కష్టంగా మారుతుంది. ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ చైనా వర్త్లెస్గా ఉంటే ఎందుకని నిరుపయోగంగా ఉన్న ల్యాండ్ని తన ఫస్ట్ ప్లేస్లో ఉండి కంట్రోల్ చేయాలనుకుంటుంది? టిబెట్ అనే ప్రాంతం 40 లక్షల కంటే తక్కువ జనాభా కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ మ్యాటర్ జనాభా గురించి కాదు, ఇక్కడ మ్యాటర్ రీసోర్సెస్ గురించి. అవును, మీరు విన్న నిజమే. టిబెట్ అనేది వేల సంఖ్యల గ్లేసియర్స్కి ఇల్లు లాంటిది. ఎంతలా అంటే అంటార్క్టికా, గ్రీన్లాండ్ తర్వాత 3వ అతిపెద్ద మంచినీటి స్టోరేజ్ సైట్. అంతేకాకుండా వాటర్ టవర్ ఆఫ్ ద ఏషియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ గ్లేషియర్స్ నుండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో పెద్ద నదులు ప్రారంభమవుతున్నాయి. ఇందులో ఇండియా నుండి పాకిస్తాన్కి ప్రవహిస్తున్న ఇండస్ నది కూడా ఉంది. అదొక్కటే కాకుండా బ్రహ్మపుత్ర, మీకాంగ్, యాంగ్షుంగ్ వంటి నదులే కాక ఈస్ట్ సైడ్ ప్రవహిస్తున్న ఎల్లో నది మరియు యాక్సిస్ నది కూడా ఉంది. ఇటువంటి మరెన్నో రివర్స్ ఈ ప్రాంతం నుండే మొదలవుతున్నాయి. అయితే ఎన్నో దేశాలకు మంచినీటిని అందిస్తున్న ఈ నదులు చైనాకి సంబంధించిన భూభాగంలో మొదలవడంతో వేరే దేశాల నదీ పరివాహిక ప్రాంతాలను చైనా డైరెక్ట్గా కంట్రోల్ చేయాలన్న ఆలోచన ఉంది. ఎందుకు చైనా ఇంతలా వెస్ట్ సైడ్పై కంట్రోల్ చూపించాలన్న ఆలోచనకి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు.